ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఇందులో 53 నుంచి 57వ పేజీ వరకు. భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పులు. మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. భూమి ఏ శక్తి వల్ల ఈ వాయువులు రాదిశలోకి తప్పించుకోలేదంటే గురుత్వాకర్షణ శక్తి. భూమి ఏ శక్తి వల్ల ఈ వాయువుల రాదిశలోకి తప్పించుకోలేదంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువుల రాదిశలోకి తప్పించుకోలేదు. ఏ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోందంటే భూమి ఆకర్షణ శక్తి. ఏ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోందంటే భూమి ఆకర్షణ శక్తి. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్, సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర, మనకు అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించే నత్రజని మొదలైనవి. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్, సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, మనకు అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి. అంతేకాకుండా ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది. ఏ చక్రం కూడా దీని గుండా ఏర్పడుతుంది అంటే నీటి చక్రం కూడా దీనివల్ల ఏర్పడుతుంది. 9వ తరగతిలో 4 అధ్యాయంలో చిత్రం చూడమంటున్నారు నీటి చక్రం కోసం. అంతేకాకుండా ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది. ఏ చక్రం కూడా దీని గుండా ఏర్పడుతుంది అంటే నీటి చక్రం. ఏది చేసే ముఖ్యమైన పనుల్లో మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి ఉందంటే వాతావరణం చేసే ముఖ్య పనుల్లో మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి. ఏది భూమిని కప్పి ఉంచి తేలికపాటి బాగా పనిచేసే దుప్పటి లాంటిదంటే వాతావరణం. ఏది భూమిని కప్పి ఉంచి తేలికపాటి బాగా పనిచేసే దుప్పటి లాంటిదంటే వాతావరణం. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రాదిశలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని 9వ తరగతిలో తెలుసుకున్నాం. దీనిని ఏమని అంటారంటే హరిత గృహ ప్రభావం అంటారు. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రాదిశలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని 9వ తరగతిలో తెలుసుకున్నాం. దీనిని ఏమని అంటామంటే హరిత గృహ ప్రభావం. భూమి మీద ప్రాణం మనుగడకు ఏది ఎంతో ముఖ్యమైనదంటే హరిత గృహ ప్రభావం అనేది ముఖ్యమైనది. భూమి మీద ప్రాణం మనుగడకు ఏది ఎంతో ముఖ్యమంటే హరిత గృహ ప్రభావం. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే ఎన్నో శతాబ్దం నుంచి భూగోళం చాలా వేడిగా వేడెక్కుతుందంటే చాలా వేగంగా వేడెక్కుతుందంటే 19వ శతాబ్దం నుంచి. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే ఎన్నో శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుందంటే 19వ శతాబ్దం నుంచి. దీని పట్ల అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. ఎందుకంటే భూమి చరిత్రలో భూమి పలుమార్లు ఎంతో వేడెక్కింది. ఎన్నిసార్లు మంచు మొత్తగా మారింది. ఇప్పుడు భూమి వేడెక్కడం వెనుక ప్రత్యేకత ఏమిటంటే ఇంతకుముందు భూమి వేడెక్కడానికి లేదా చల్లబడటానికి చాలా సమయం పట్టింది. దీనివల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారటానికి సమయం జరిగింది. ఇప్పుడు భూమి తొందరగా వేడెక్కుతుంది. ఇది వినాశకర మార్పులకు దారితీయవచ్చు. పారిశ్రామిక విప్లవం వల్ల భూమి వేడెక్కడానికి కారణం ఏంటంటే మానవ చర్యలే. సింపుల్గా పారిశ్రామిక విప్లవం వల్ల భూమి వేడెక్కడానికి ఎంత త్వరగా భూమికి వేడెక్కడానికి కారణం ఏంటంటే మానవ చర్యలే. ప్రస్తుతం భూమి వేడెక్కడానికి మానవ కారణంగా ఏమని అంటారంటే భూగోళం వేడెక్కడం, AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. కాబట్టి ప్రస్తుత భూమి వేడెక్కడాన్ని మానవ కారణంగా ఏమని అంటారంటే భూగోళం వేడెక్కడం అంటారు. AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డ కట్టిన టండ్రాల కింద అంటే ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని కనుక్కున్నారంటే మీథేన్ వాయువు. ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డ కట్టిన టండ్రాల కింద ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని కనుగొన్నారంటే మీథేన్ వాయువు ఉందని కనుగొన్నారు. భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టండ్రాల్లో గడ్డ కట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. దానివల్ల భూమి మరింత వేడెక్కుతుంది, మంచు మరింత కరుగుతుంది, మరింత మీథేన్ విడుదలవుతుంది. ఇది ఒక విషవలయంగా మారుతుంది. హరితగృత వాయువుగా అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువుగా కార్బన్ డైఆక్సైడ్ కంటే ఏది మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటే మీథేన్. ఈ మంచు కింద మీథేన్ వాయువు ఉండటం వల్ల ఇంతకుముందు హరిత గృహ వాయువుగా మనం కార్బన్ డైఆక్సైడ్ అనుకునే వాళ్ళం. కానికంటే మరింత శక్తివంతంగా ఇప్పుడు ఏది పనిచేస్తుంది అంటే మీథేన్ వాయువు అనేది పనిచేస్తుంది. మానవ చేతి కారణం వల్ల భూగోళం వేడెక్కడం AGW.
శీతోష్ణ స్థితిలో మార్పులు. ఈ మానవజనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం దేని యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుందంటే భౌమ్య వ్యవస్థలో. ఈ మానవజనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం దేని యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుందంటే భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది. వాతావరణం వల్ల సముద్ర ప్రవాహాల వల్ల భూగోళం మీద ఉన్న ఉష్ణ ప్రసరణ ఎలా జరుగుతుందో గుర్తు తెచ్చుకోండి. భూగోళం వేడెక్కడం వల్ల ఏ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందంటే భౌమ్య వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. భూగోళం వేడెక్కడం వల్ల ఏ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందంటే భౌమ్య వ్యవస్థ అనేది అస్తవ్యస్తం అవుతుంది. ఎలా నార్మల్గా పనిచేయాల్సింది పోది కొంచెం స్పీడ్గా పనిచేస్తుంది. అయితే జరుగుతున్న మార్పుల కంటే వాటి వేగం ఆందోళన కలిగజేస్తుంది. ఏది గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ స్థితుల సరళలో మార్పులు వస్తాయంటే ఉష్ణ పునఃప్రసరణ. ఏది గందరగోళం కావడంతో ఉష్ణ పునఃప్రసరణ గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ సరళలో మార్పులు వస్తాయి. స్వల్పకాలిక అంటే వాతావరణ మార్పులు ఒకదానికొకటి తోడై ఏవిగా మారాయంటే దీర్ఘకాలిక శీతోష్ణ స్థితిలో మార్పులకి అవి తోడాయి. ఇప్పుడు స్వల్పంగా ఉండే మార్పులు వాతావరణంలో మార్పులు అవి శీతోష్ణ స్థితిలో మార్పులు దీర్ఘకాలిక మార్పులకు కారణమవుతున్నాయి అన్నమాట. ఏ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాల్లో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదంటే హరిత గృహ వాయువుల. ఏ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాల్లో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదంటే హరిత గృహ వాయువుల. ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణ స్థితి మార్పు ఏమి ఏర్పడిందంటే ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం. దీన్ని ఏమంటారంటే ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణ స్థితి మార్పుపై ఏమి ఏర్పడిందంటే ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఒకటి ఏర్పడింది. ఎవరి కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక వడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. వీటిలో ఏది విజయవంతం కాలేదంటే మానవ కారణంగా. ఎవరి కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక వడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. వీటిల్లో ఏది విజయవంతం కాలేదు మానవ కారణంగా భూగోళం వేడెక్కడం తగ్గించడానికి. ఎప్పుడు ఎక్కడ జరిగిన సమావేశం కూడా ఇటువంటి వడంబడికను సాధించలేకపోయిందంటే 2013లో పోలాండ్లోని పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన సమావేశం కూడా ఇటువంటి వడంబడికను సాధించలేకపోయింది అన్ని దేశాల మధ్య. ముఖ్యంగా అభివృద్ధి చెందిన అంటే ప్రధానంగా పాశ్చాత్య పారిశ్రామిక ఆర్థికంగా బాగా చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న అంతగా పారిశ్రామికరణ చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. వాతావరణంలోని హరిత గృహ వాయువులను పెంచే దేని వినియోగం ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందిన దేశాలు తగ్గించుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయంటే బొగ్గు వినియోగం. అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటున్నాయంటే మీరు ఎక్కువగా బొగ్గు వినియోగించడం వల్ల ఇది జరుగుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇవి అంటున్నాయి. ఏవి అభివృద్ధి చెందిన దేశాలు. శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి అనేది ప్రస్తుతం ఏ దేశాల వాదన అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. మీరు ఆల్రెడీ అభివృద్ధి చెందారంటే దాని అర్థం ఏంటి? శిలాజ ఇంధనాల వినియోగం వల్లే కదా మీరు అభివృద్ధి చెందారు, మేము ఇప్పుడు వినియోగిస్తున్నాం అంటే అది మా తప్ప అనేసి అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. వేటిని వినియోగించకపోతే తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయంటే శిలాజ ఇంధనాలు, ప్రధానంగా బొగ్గును లేకపోతే శిలాజ ఇంధనాన్ని ఉపయోగించకపోతే మా ఆర్థిక తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. అదేవిధంగా ఏమంటున్నాయి? మీరు అభివృద్ధి చెందేశారు కదా, ఈ అభివృద్ధి చెందడం ఎలా జరిగింది? ఈ శిలాజ ఇంధనాన్ని ఉపయోగించుకొని ఆల్రెడీ మీరు ఉపయోగించారు, అభివృద్ధి చెందిపోయారు. మేము అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మేము కూడా శిలాజ ఇంధనాలను ప్రధానంగా బొగ్గును ఉపయోగించడం వల్ల మాత్రమే అభివృద్ధి చెందగలం. మా ఆర్థిక ప్రగతి కూడా తీవ్రంగా కుంటుపడుతుంది, అవి ఉపయోగించుకోలేకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతిని సాధించడానికి ప్రత్యామ్నాయాలు చూపడంలో ఏ దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని కోరుతున్నాయంటే అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించడానికి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రగతిని అంటే అభివృద్ధిని సాధించడానికి ఏవి తమ పాత్రను పోషించాలని కోరుకుంటున్నాయంటే అభివృద్ధి చెందిన దేశాలు తమ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. అదేంటంటే మానవ కారణంగా భూగోళం వేడెక్కుతుంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. రాబోయే సంవత్సరాల వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. ఏంటంటే మానవ కారణంగా భూగోళం వేడెక్కుతుంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. రాబోయే సంవత్సరాల వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించునని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో ఏది ఒకటి అంటే అడవిని నరికివేయటం. భూగోళం వేడెక్కడానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో ఏది ఒకటంటే అడవిని నరికివేయడం, అడవులను నరికివేయడం. భారతదేశంపై శీతోష్ణ మార్పుల ప్రభావం చూద్దాం. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఎంత పెరుగుతుందంటే 1 మీటర్ పెరుగుతుంది. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఎంత పెరుగుతుందంటే 1 మీటర్ పెరుగుతుంది. మన తీర ప్రాంతాలు చాలా వరకు దీనివల్ల ప్రభావితం అవుతాయి. కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీళ్ళు తమ జీవనోపాధిని కోల్పోతారు. ఇలా 1 మీటర్ పెరగడం వల్ల ఇది సముద్ర మట్టం. ఏ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 మంది గ్రామీణ కుటుంబాలను ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుందంటే తూర్పు కోల్కతాలోని నోనడంగా. ఏ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 మంది గ్రామీణ కుటుంబాలను ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుందంటే తూర్పు కోల్కతాలోని నోనడంగా ప్రాంతంలో. ఐలా పెను తుఫాను కారణంగా ఎప్పుడు సుందర్బన్ ప్రాంతం అతలాకులం కావడంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ స్థిరపడ్డారంటే నివసిస్తున్నారంటే 2009లో. ఐలా పెను తుఫాను కారణంగా ఎప్పుడు సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారంటే 2009లో వచ్చిన ఐలా పెను తుఫాను కారణంగా సుందర్బన్ పూర్తిగా నాశనం అయిపోతే, పూర్తిగా నాశనం వల్ల అతలాకుతలం అయింది, మళ్ళీ రీగెయిన్ అయింది. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే ఈ కోల్కతా ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎప్పుడు బుల్డోజర్లు ఉపయోగించి ఈ మురికివాడల్లో నీళ్లను కూల్చేశారు. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. మార్చి 30న భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎప్పుడు బుల్డోజర్లు ఉపయోగించి ఈ మురికివాడల్లో నీళ్లను కూల్చేశారు. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారంటే మార్చి 30న. ఇల్లు లేకుండా పోయిన ఎంతమంది? గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానల వల్ల బురదలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే 700 మంది. వీళ్ళు ఎక్కువగా ఇళ్లలో పనిచేసేవారు, రిక్షా లాగువారు, భవన నిర్మాణంలో పనిచేస్తారు. ఇల్లు లేకుండా పోయిన ఎంతమంది? గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానల వల్ల బురదలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే 700 మంది. ఈ 700 మందిలో ఎక్కువ ఇళ్లలో పనిచేస్తారు, రిక్షా లాగుతారు, భవన నిర్మాణంలో పనిచేస్తారు. ఇంకో ప్రభావం వర్షపాతం మీద ఉంటుంది. వర్షపాతం రీతిలో చాలా మార్పులు కావచ్చు. అవి కొన్ని ప్రాంతాల వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాంతాల వర్షాభావానికి గురి కావచ్చు. అంటే వరదలు, కరువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇంకో ప్రభావం వర్షపాతం మీద ఉంటుంది. వర్షపాతం రీతిలో చాలా మార్పులు కావచ్చు. అవి కొన్ని ప్రాంతాల వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాంతాల వర్షాభావానికి గురి కావచ్చు. అంటే వరదలు, కరువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏ ప్రభావితం అవుతాయంటే వ్యవసాయము, ప్రజల జీవనోపాధులు. వ్యవసాయము, ప్రజల జీవనోపాధులు. హిమాలయాల్లోని ఏ వేగంగా కరగడం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమయ్యి మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు ప్రభావితం అవుతాయంటే హిమపర్వతాలు. హిమాలయాల్లోని ఏ వేగంగా కరగడం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమయ్యి మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు ప్రభావితం అవుతాయంటే హిమపర్వతాలు. వాతావరణ మార్పు అనేది ఏ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దానివల్ల మనందరం ప్రభావితం అవుతామంటే ప్రపంచ స్థాయిలో జరుగుతుంది వాతావరణ మార్పు అనేది ఏ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దానివల్ల మనమందరం ప్రభావితం అవుతామంటే ప్రపంచ స్థాయిలో మార్పు జరుగుతుంది. క్రింది వాటిని జతపరచండి. అవసరమైతే పటాలను చూపండి. 1 కంటే ఎక్కువ సరైన సమాధానాలు కూడా ఉండవచ్చు. తిరువనంతపురం సముద్రానికి దగ్గరగా ఉంది. శీతోష్ణ స్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువ. తిరువనంతపురంలో అనేది సముద్రానికి దగ్గరగా ఉంది. శీతోష్ణ స్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్యాంగ్టక్ భూమధ్య రేఖ దూరంగా ఉండి శీతాకాలం ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి. ఎత్తు ప్రదేశం ఉంటుంది కదా. గ్యాంగ్టక్ భూమధ్య రేఖ దూరంగా ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటాయి. అనంతపురం భూమధ్య రేఖ దగ్గరగా ఉంది కానీ సముద్రానికి దగ్గరగా లేదు. వర్షపాతం కూడా తక్కువ. అనంతపురం అనేది భూమధ్య రేఖ దగ్గరగా ఉంది కానీ సముద్రానికి దగ్గర లేదు. వర్షపాతం కూడా తక్కువ ఈ అనంతపురంలో. క్లైమోగ్రాఫ్ను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయనంటున్నారు. ఈ క్లైమోగ్రాఫ్ను పరిశీలించమన్నాడు హైదరాబాద్లో క్లైమోగ్రాఫ్. ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందంటే ఆగస్టు. ఇక్కడ చూడొచ్చు ఆగస్టు నెలలో కమ్మి చూడండి పైకి ఉంది కదా. ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందంటే ఆగస్టు. ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతాయంటే డిసెంబరు, మే. ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే డిసెంబరు, మే. జూన్, అక్టోబర్ మధ్య గరిష్ట వర్షపాతం ఎందుకు సంభవిస్తుందంటే నైరుతి ఋతుపవనాల. మన అందరికీ తెలిసిందే జూన్, అక్టోబర్ మధ్య గరిష్ట వర్షపాతం ఎందుకు సంభవిస్తుందంటే నైరుతి ఋతుపవనాల వద్ద. మార్చి, మే నెలల మధ్య అత్యధిక ఉష్ణోగ్రత ఎందుకు ఉంటుందంటే వేసవికాలం. నిటారుగా సూర్యకిరణాలు ఈ మంత్ వచ్చేసరికి నిటారుగా మన ప్రాంతాల్లో పడతా ఉంటాయి కాబట్టి ఈ మార్చి, మే నెలల మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది వేసవికాలం. ఉష్ణోగ్రత వర్షపాతాలలో మార్పుల కారణమయ్యే భౌగోళిక అంశాలను పేర్కొనండి. ఉష్ణోగ్రత కారణం ఏంటంటే హైదరాబాద్ అనే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. ఇంకా ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల
వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. ఉష్ణోగ్రత టెంపరేచర్ కూడా డౌన్గా ఉంటుంది. ఉష్ణోగ్రత వర్షపాతాల మార్పులకు కారణమయ్యే భౌగోళిక అంశాలను పేర్కొనండి అంటే ఎత్తు, పీఠభూమి సింపుల్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.